హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఎవ్వరూ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు నేను వీడియోస్ పోస్ట్ చేయక చాలా డేస్ అయిందని నన్ను మర్చిపోయారా, లేకుంటే మీకు వీడియోస్ ఏం నచ్చట్లేదా? నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అయితే మీరు తప్పకుండా చూసిన వెంటనే లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అలాగే నాకు కూడా చేయాలి అంటే ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెట్టాలి అనేదైతే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఫస్ట్ వీడియోలో వచ్చేసరికి జీవ సమాధి టెంపుల్ అనేసి మీకైతే చూపించాను కదా. సో అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ అయితే చేసాము. ఇది వచ్చేసరికి మనకి గోకర్ణకి వెళ్తూ ఉన్నామన్నమాట. సో గోకర్ణ ఈ పేరు చాలాసార్లు మీరైతే వినే ఉంటారు. ఇక్కడైతే మనకి ఆత్మలింగం టెంపుల్, అంటే శివుడు ఆత్మలింగ రూపంలో దర్శనం అయితే ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇక్కడ పెద్ద సీ ఉంటుంది అనమాట, అరేబియన్ సీ, సముద్రం ఉంటుంది. సో ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి మేము ఎలా ఎంజాయ్ చేసాము, అలాగే సముద్రం యొక్క వ్యూ అయితే మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో తర్వాత టెంపుల్ దర్శనం, అక్కడ ఏ ఏ వస్తువులు దొరుకుతాయి మనకి షాప్స్లో అనేదైతే నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో మీరు సముద్రం వ్యూ అయితే మీతో చూపిస్తాను, అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేదైతే మీకు ఇప్పుడు వీడియోలో స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా అందరూ చూడండి. చూస్తూ ఉన్నారు కదా. ఇంకా మేమైతే ఇక్కడికి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకి సముద్రం దగ్గర కాబట్టి ఇట్లా ఇవన్నీ సాల్ట్ ప్రిపేర్ చేస్తారు కదా, ఉప్పు గడలు అంటారు. సో మనకి ఇంకా ఎండ వచ్చినప్పుడు ఇవన్నీ ఉప్పు రూపంలో అయిపోతాయి అన్నమాట, ఈ వాటర్ అన్నీ. ఎందుకంటే ఇక్కడ ఉప్పు సముద్రం కాబట్టి ఇలా మనకి సాల్ట్ అవన్నీ అయితే ఇక్కడే ప్రిపేర్ అవుతూ ఉంటాయి అన్నమాట. నేను ఎక్కడైనా ఉంటే మీకైతే స్టాప్ చేసి చూపించాలనుకున్నాను, బట్ ఉప్పు ఇంకా కాలేదన్నమాట. మేము అందులో బాగా పోయినప్పుడు ఫుల్ రెయిన్ పడుతుంది కదా. సో నెక్స్ట్ అయితే మేము మా గమ్యానికి అయితే చేరుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము సముద్రం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఫస్ట్ వాటర్లో ఎంజాయ్ అయితే చేసాము. చూస్తూ ఉన్నారు కదా. మొబైల్లో కంటే కూడా నార్మల్గా వ్యూ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు ఫుల్ ఇంకా మేము సముద్రంలో నుండి ఆడుకొని బయటికి వచ్చినాము. రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యేసరికి ఇంకా ఫుల్ వర్షం అయితే పడిందనమాట. చాలా బాగుంది, కూల్గా ఉంది క్లైమేట్. అక్కడికైతే నెక్స్ట్ కొంచెం సేపు తర్వాత క్యామెల్స్ కూడా వచ్చాయన్నమాట. అంటే ఎవరికైనా ఎక్కే వాళ్ళు ఉంటారు కదా, మేము అప్పటికే దాటి వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి సముద్రం వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. అంటే నార్మల్గా ఇంకా మా ఊళ్ళో తప్ప ఇంకా నేను సముద్రం దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో చూసారు కదా, మీకు న్యాచురల్గా ఉండాలని నేనైతే డైరెక్ట్గా యాడ్ చేశాను. నేనైతే ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే చాలా బాగా ఆడుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలలు వస్తున్నప్పుడు నార్మల్గా వస్తున్నాయి అనేసి నేనైతే కొంచెం లోపలికి వెళ్ళాను అనమాట. అవి వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మనల్ని కూడా లాక్కొని వెళ్తుంది అనమాట. సో చాలా డేంజర్. ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే ఉండండి.
ఎందుకంటే మనము ఆ ఆనందం కోసం వెళ్ళి చిక్కుల్లో పడతామన్నమాట. సో టేక్ కేర్, బాయ్ బాయ్.